గుడ్ మార్నింగ్ అండి. మన ఈ రోజు యోగాలోటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ సిద్ధేశ్వర ఆలయం అని అంటే పద్మాక్షమ్మ టెంపుల్ పక్క పొంటి లోపలి పోతే మనకు శివుని గుడి అనే ఉంటాయి. సిద్ధేశ్వర అనే టెంపుల్ అక్కడికి చాలా మంది భక్తులు అని ఏంటంటే శివరాత్రి లోపు చాలా మంది భక్తులు లైన్లు కడతారు. మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ శివుడి నుంచి వెళ్ళి యోగా ఉద్భవించింది కాబట్టి మనం ప్రతి ఒక్కరు దేవుని దగ్గర పోయి మంచిగా లింగాభిషేకం చేయించుకొని దేవుని ఆశీస్సులు చూడండి. చాలా టెంపుల్స్ అనేది ఏంటంటే మనకు గుట్టల పైన ఉంటుంది, అంటే ఆడ వాతావరణం అనేది బాగా ఉంటుంది. మనం ఆ వాతావరణంలో ఏంటంటే పోయి మంచిగా స్వచ్ఛమైన గాలితోటి మంచిగా భక్తి శ్రద్ధలతో చాలా మొక్కుకుంటాం. మనకు అయ్యగారు ఏ పూజ చేయన్నా మనకు అర్చన చేసి స్పెషల్గా మంచి ఆశీర్వాదిస్తారు. కావునంటే ప్రతి ఒక్కరు పోయి ఏ ఇంటి సమస్యలు ఉన్నా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా భక్తి శ్రద్ధలతో పోయి శివుని నమస్కరించి ఒక 10 నిమిషాలు గుడిలో కూర్చొని ధ్యానంలో ఉండి ప్రతి ఒక్కరు వస్తారు. అంటే ఇప్పుడు శివభక్తులు చాలా మంది ఉంటారు. శివభక్తులు కాకుండా ప్రతి ఒక్కరిలో శివుడు అనే కొలువ ఉంటాయి. అంటే నాగదేవుడు చూడండి, పుట్ట అంటే మనం ఖచ్చితంగా పౌర్ణమి రోజు చాలా మంది పుట్టలో పాలు పోస్తారు. అంటే ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క దేవాలయంలో మన హన్మకొండ అనే జిల్లాలో ఖచ్చితంగా టెంపుల్లో ఈ దేవాలయాలు ఒక 5-6 ఉంటాయి. వినాయకుడు ఉంటాడు, శివుడు ఉంటాడు, ఇంకొకటి చాలా ఏంటంటే టెంపుల్స్లో వెరైటీగా ఉంటాయి. చూడండి, ఇక్కడ మన బండల్లో విగ్రహాలు కానీ గాడు పార్కు ఇవన్నీ ఉంటాయి. అంటే మనం పోయి మినిమం ఒక 2-3 గంటలు మనం స్పెండ్ చేయాలి. ఎందుకనంటే మనం ప్రశాంతత చాలా విశాలమైనది కాబట్టి ప్రతి ఒక్కరు చాలా మంది పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ప్రతి ఒక్కరు మన